ఎస్ మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నీ లైఫ్ ఒక సినిమా పోస్టర్ అయితే అందులో ఏముంటాయి? నా చేతిలో మందు బాటిల్, నా భుజం మీద సెలవు, పక్కన ఒక కుక్క పిల్ల. అంటే దేవదాస్. ఇంత చిన్న వయసులో నిన్ను దేవదాస్ చేసిన ఎవరు అమ్మాయి? నెక్స్ట్ ఎవరమ్మా రెడీగా ఉన్నారు? ఒక ఆటో, 2 రోజా పువ్వులు. You mean auto? ఆటో? That auto. You fell for auto? లేదు. రాకే పడిపోతుంటారు. ఎందుకు పడిపోతున్నావు? పడిపోయావా? ఒరే అబ్బాయిలు, అర్థమైందారా మీకు? సరే ఎక్కేస్తావా? దా ఎక్కేసి దా, కమాన్. నీ లైఫ్ ఒక సినిమా పోస్టర్ అయితే ఆ పోస్టర్ లో ఏముంటాయి? చెరుగొట్టు విత్ చెంబు, చెరుగొట్టు విత్ చెంబు. కాదు, నాకు డౌట్. అరే లైఫ్ ఎలా ఉండే? చెరువుగట్టు విత్ శంభు, చెరువుగట్టు విత్ శంభు. నీ లైఫ్ ఒక సినిమా పోస్టర్ అయితే అందులో ఏముంటాయి? అద్దం. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో? నువ్వు ఇండియాలో కాకుండా ఇంకే దేశంలో పుట్టాలి అనుకుంటావు? దుబాయ్. దుబాయ్. ఎందుకు వై దుబాయ్? ఆయిల్ మసాజ్. ఏ సూపర్ రా. క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇండియాలో కాకుండా ఏ దేశంలో పుట్టాలని అనుకుంటావు? కొరియా. కొరియా. ఎందుకమ్మా? అబ్బెలు వంటరని. సరే ఓకే, నువ్వు అబ్బాయిలు బాగుంటారని వెళ్తావు, వాళ్ళు కూడా అమ్మాయిలు బాగుండాలనుకోవాలి కదా. జోక్. సో లక్ష్మీ వెంకటేష్ ఇండియాలో కాకుండా ఇంకెక్కడ పుట్టాలనుకుంటున్నావు? పాకిస్తాన్. వై? 5-6 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. 5-6 కొడితే ఓకేనారా? ఒక్కరు కొడితే సరిపోదా? కాదు, ఒక పిల్లం కొట్టింది అనుకో, ఇంకో పిల్లం దగ్గరికి పోతాం, ఇంకో పిల్లం కొడితే ఇంకో పిల్లం, అంతే కదరా? అంతే. నువ్వు ఇండియాలో కాకుండా ఏ దేశంలో పుట్టాలనుకుంటావు? అమెజాన్ అడవుల్లో. అక్కడ. అమెజాన్ లోనా? ఎస్, ఇలాంటి వాళ్ళందరూ అక్కడే ఉంటారు. కార్తీక్ అక్కడ దొరుకుతాడానా? నేచర్ కోసం. నేచర్ కోసం. నేచర్ ని ఎంజాయ్ చేస్తావా? ఓకే. మై నేమ్ ఇస్ మురళీకృష్ణ. మురళీలో. అది మురళిలో కాదు, గోపీలోలా. ఇందుకే ఏ దేశంలో పుడతావు? పేరేంటి? ఎక్కువ అమ్మాయిలు ఉన్న దేశం. ఏ దేశం అయినా పర్వాలేదు, అందులో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండాలి. వర్త్ వర్మ వర్త్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏంటంటే, మీరు నాన్న అయితే ఏ సలహా ఇచ్చుకుంటారు? ఈ క్వశ్చన్ ని మరేను ఏం చేసిందంటే, మీరు నాన్న అయితే ఏం సలహా ఇస్తారట? అసలు పెళ్లి చేసుకోకరా అంట. నీకు నువ్వే నాన్న అయితే ఏం సలహా ఇచ్చుకుంటావు? నలుగురిని చూడు, ముగ్గురిని ట్రై చేయి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకో, ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోవద్దు. నీకు నువ్వు నాన్న అయితే ఎలాంటి సలహా ఇచ్చుకుంటావు? నేనైతే డబ్బాలు సీసాలు జోలిపోవద్దని చెప్తా. ఏ డబ్బాలు వేసేసాలరా? పోపు డబ్బాలు పాల సీసాలు. నువ్వేమనుకున్నావు చెప్పు? అవే అనుకున్నాను. నిజం చెప్పు. పోపు డబ్బాలు పాల సీసాలు. కాదు కాదు, ఇగో ఈమె మీరు చిత్రీకరిగా కాదు, పోపు డబ్బాలు అన్ని పోపు డబ్బాలకి ఇవ్వడం చూపిస్తావా? నీకు నువ్వు నాన్న అయితే ఎలా సలహా ఇచ్చుకుంటావు? ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దని చెప్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది? పక్కన రేణు ఉన్నప్పుడు. బాగా చదువుకుని బర్రెలు కాసినప్పుడు అనిపించింది. మా
దినచర్య ఏంటంటే పొద్దుగాల లేస్తాం, ఆ. ఆవులకి మేతేస్తాం, తర్వాత పాలు నేను పితుకుతాం. ముందే అనుకునేది బర్రెలు కాసుకునేదాన్ని. చీదీన జీవితం అని ఎప్పుడు అనిపిస్తుందిరా? మా ఫ్రెండ్స్ అందరికి సాఫ్ట్వేర్ బాయ్ దొరికి నాకు పనికి మాలవాడు దొరికినప్పుడు సేమ్ నాకు లాగా. అవును నిజంగా రా, నాకు కూడా. సో నీ క్వశ్చన్ ఏంటి అంటే చీదీన జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది? కాశ్మీర్ యాపిల్ లాంటి అమ్మాయి క్లాస్ లో బఫ్ఫున్ గడికి పడినప్పుడు. కాశ్మీర్ లో యాపిల్ లాంటి అమ్మాయి క్లాస్ లో బఫన్ లాంటి వాడికి పడినప్పుడు బాధరా. సరే ఓకే, నేను బఫున్ లాంటి వాడిని. అందరూ కార్తిక్ అంటుంటే సేమ్ బాధరా నాది కూడా. మా ఫ్రెండ్ వేరే వాడితో లేచిపోయినప్పుడు లాస్ట్ కాల్ మనకు వచ్చినప్పుడు సన్నీ చీదీన జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది? నీకు ట్రై చేసినప్పుడు నువ్వు వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు నువ్వు ట్రై చేయరా. ఏ వర్షం, నేనున్న చోటే వస్తావా, తినున్న చోటు కూడా వస్తావా? థ్యాంక్ యూ సో మచ్. బట్ గొడుగుంటే బాగుంది కదా. గొడుగులండి, గొడుగులు. గొడుగులు. ఏ బాబు పంజాగుట్ట గొడుగులు, రాజమండ్రి గొడుగులు, నల్లని గొడుగులు, తెల్లని గొడుగులు, గొడుగులు. అర్జున్ ఒకసారి గొడుక్కో. ఏంటి అర్జెంట్ గా ఒక్కసారి గొడుగు కావాలి? ఒక్కసారి గీయరమ్మా, కొనుక్కుంటే ఇస్తారు. సరే కొనుక్కుంటానంటే చెప్పు. What's your name? మై నేమ్ ఈస్ కార్తిక్. ఓ కార్తిక్. ఇందాక ఒక బ్యూటిఫుల్ బాయ్ వచ్చాడు. ఆ అబ్బాయి బ్యూటిఫుల్ Where is he? ఆయన ఏమన్నాడంటే, మేడం వర్షంలో తడుస్తుంది, ఈ గొడుగు తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పారు. ఆమెకి ఇచ్చి అక్కడే ఉండమన్నారు. ఇదంతా అంటే వాటర్ పడ్డాయి కదా, తూడ్చుకోవడానికి టవల్ ఇచ్చి, ఒక దగ్గర షెల్టర్ ఇచ్చి, ఇదంతా చేయమన్నారు. రండి వెళ్దాం. ఫైనల్ గా మీరు మరి నేను మెల్లగా కరగని రెండు మనసుల దూరం